హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ వార్మింగ్ అంటే కేవలం వాహనాల నుండి వచ్చే పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం అనుకుంటే పొరపాటే. మనల్ని కాపాడుతుందనుకున్న సముద్రమే ఇప్పుడు గాల్లోకి విషాన్ని చిమ్ముతోంది. సముద్ర గర్భంలో దాగున్న ఒక వింత గ్యాస్ ఇప్పుడు భూమిని నిప్పుల కొలిమిలా మార్చడానికి సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తలనే ఆందోళనలో పడేసిన ఆ మీథేన్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రొచెస్టర్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్ థామస్ వెబర్, పరిశోధకులు షెంగ్యూ వాంగ్, హైరాంగ్స్యూ నేతృత్వంలోని బృందం సముద్రపు నీటిలో మీథేన్ ఎలా పుడుతుందో ఛేదించారు. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక PNAS జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ మీథేన్ గ్యాస్ ఎందుకంత కీలకం? ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే చాలా రెట్లు శక్తివంతమైన గ్రీన్ హౌస్ గ్యాస్. సాధారణంగా మీథేన్ అనేది ఆక్సిజన్లోని చోట పుడుతుంది. కానీ ఆశ్చర్యంగా ఆక్సిజన్ ఎక్కువగా ఉండే సముద్రపు పై భాగంలో కూడా ఈ మీథేన్ గ్యాస్ పుడుతోంది. అది గాలిలో కలుస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్ళు దీనికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు గ్లోబల్ డేటా సెట్స్, కంప్యూటర్ మోడల్స్ను వాడారు. సముద్రపు నీటిలో ఫాస్ఫేట్ అనే పోషకం తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు తమ మనుగడ కోసం మీథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నట్టుగా వీరు కనిపెట్టారు. అంటే సముద్రంలో ఫాస్ఫేట్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ మీథేన్ విడుదలవుతుందన్నమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు నీరు వేడెక్కుతోంది. దీనివల్ల లోతైన పొరల్లో ఉండే ఫాస్ఫేట్ వంటి పోషకాలు పైకి రావడం తగ్గిపోతుంది. ఫలితంగా సముద్ర పై భాగంలో ఫాస్ఫేట్ కొరత ఏర్పడి బ్యాక్టీరియాలు మరింత ఎక్కువ మీథేన్ విడుదల చేస్తున్నాయి. ఈ మీథేన్ వల్ల భూమి మరింత వేడెక్కుతుంది. తద్వారా సముద్రం మరింత వేడెక్కుతుంది. ఇది ఒక భయంకరమైన విషవలయంలా మారిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న క్లైమేట్ మోడల్స్లో ఈ సముద్రపు మీథేన్ గురించి ఎక్కడా లెక్కలు వేయలేదు. కానీ ఈ కొత్త పరిశోధన ద్వారా భవిష్యత్తులో పర్యావరణ మార్పులను అంచనా వేయడానికి ఈ మీథేన్ ఫ్యాక్టర్ చాలా కీలకం కాబోతుంది. సముద్రపు లోతుల్లో జరిగే ఈ చిన్న మార్పు మొత్తం భూగోళంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ రీసెర్చ్ నిరూపించింది. చూసారుగా, ప్రకృతిని మనం వేడి చేస్తే అది తన వంతుగా మరిన్ని వాయువులను విడుదల చేసి మనల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. సముద్రం వదులుతున్న ఈ అదృశ్య మీథేన్ సెగల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడమే ఏకైక మార్గం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.